డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మ్యాథ్స్ సుబ్రహ్మణ్యం. మనం ఇంతవరకు మ్యాథ్సెస్లో 3 ఎక్సర్సైజ్ కంప్లీట్ చేసాము. ఇప్పుడు నెక్స్ట్ కాన్సెప్ట్ అనమాట డిటర్మినెంట్స్. సో దీనికి ముందు ఒక సిస్టమ్ తీసుకోండి. సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్ a1x ప్లస్ b1y ప్లస్ అది ఈక్వల్స్ టు c1 అలా రాసుకున్నా పర్లేదు. అలాగే a2x ప్లస్ b2y ప్లస్ అంటే b2y ఈక్వల్స్ టు c2. ఇప్పుడు లీనియర్ ఈక్వేషన్ 2 వేరియబుల్స్ కాబట్టి లైన్సే కదా వస్తాయి మనకి. సో ఎలా ఉంటాయి మనకి లైన్స్? అయితే ఇలా ఇంటర్సెక్ట్ అవుతాయి, లేకపోతే ప్యారలల్ అవుతాయి, లేకపోతే కోఇన్సిడెంట్ అవుతాయి. ఇది మనకి లోయర్ క్లాస్లో నేర్చుకున్నాం ఇలా కోఇన్సిడెంట్ అవుతాయి. సో ఈ కండిషన్ ఏంటి ఇక్కడ? a1/a2 ఈజ్ నాట్ ఈక్వల్స్ టు b1/b2. మరి ఇదే కేసు a1/a2 ఈక్వల్స్ టు b1/b2 ఈజ్ నాట్ ఈక్వల్స్ టు c1/c2. మరి ఇది ఈ మూడు ఈక్వల్. a1/a2 ఈక్వల్స్ టు b1/b2 ఈక్వల్స్ టు c1/c2. ఇప్పుడు a1 b1లే తీసుకోండి. ఈ కేసులో ఏమున్నాయి చూడండి. a1/a2 b1/b2లోని నాట్ ఈక్వల్ ఉంది, మిగతా రెండు కేసులు ఏముంది? ఈక్వల్ ఉంది. అంటే ఈ రెండింటిని ఒక కేసు కింద తీసుకుంది. అంటే ఈ కేసులోనేమో యూనిక్ సొల్యూషన్ ఉంది, ఈ కేసులోనేమో యూనిక్ సొల్యూషన్ లేదు అని చెప్తాం. సో ది సిస్టమ్ హ్యాస్ యూనిక్ సొల్యూషన్ ఇఫ్ a1/a2 ఈజ్ నాట్ ఈక్వల్స్ టు b1/b2 అండ్ నో యూనిక్ సొల్యూషన్ ఇఫ్ a1/a2 ఈక్వల్స్ టు b1/b2. ఓకేనా? చూడండి ఇప్పుడు అంటే a1/a2 ఈక్వల్స్ టు b1/b2 తీసుకున్నాం అనుకోండి. ఇప్పుడు క్రాస్ మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది? a1b2 ఈక్వల్స్ టు a2b1. అంటే దిస్ ఇంప్లైస్ a1b2 మైనస్ a2b1. ఇక్కడ నాట్ ఈక్వల్ వచ్చింది అనుకోండి, ఇక్కడ నాట్ ఈక్వల్ వస్తుంది, ఇక్కడ నాట్ ఈక్వల్స్ టు 0 వస్తుంది. సో ఇప్పుడు ఏం చెప్తామంటే ద సిస్టమ్ అంటే ఇదన్నా ఒకటే. సో ద సిస్టమ్ హ్యాస్ యూనిక్ సొల్యూషన్ ఇఫ్ a1b2 మైనస్ a2b1 ఇస్ నాట్ ఈక్వల్స్ టు 0 అండ్ ఇట్ హ్యాస్ నో యూనిక్ సొల్యూషన్ ఇఫ్ a1b2 మైనస్ a2b1 ఈక్వల్స్ టు 0. అదే కదా? సో యూనిక్ సొల్యూషన్ హ్యాస్ యూనిక్ సొల్యూషన్ ఇఫ్ a1b2 minus a2b1 equals to not equals to 0 and no unique solution if and only if a1b2 minus a2b1 equals to 0. అంటే మనం ఈ వాల్యూ ఫైండ్ అవుట్ చేసేసి అది 0 అయితే ఏం చెప్తున్నాము? నో యూనిక్ సొల్యూషన్ అంటున్నాము. నాట్ ఈక్వల్స్ 0 అయితే యూనిక్ సొల్యూషన్ అని చెప్తున్నాం. సో దీన్ని ఏమంటామంటే అంటే ఏంటి? దిస్ డిటర్మైన్స్ వాల్యూ ఆఫ్ దిస్ డిటర్మైన్స్ వెదర్ ద గివెన్ సిస్టమ్ హ్యాస్ యూనిక్ సొల్యూషన్ ఆర్ నో సొల్యూషన్. సో డిటర్మైన్స్ అంటున్నాం కాబట్టి దీన్ని ఏమంటామంటే డిటర్మినెంట్ ఆఫ్ ది సిస్టమ్ అంటాం. ఏమంటారు? డిటర్మినెంట్ ఆఫ్ ఏ సిస్టము? ఈ సిస్టమ్కి డిటర్మినెంట్ ఆఫ్ సిస్టమ్. ఓకేనా? సో చూడండి ఇప్పుడు దీని నుంచి ఒక మ్యాట్రిక్స్ వస్తుంది చూడండి. a1b అంటే వేరియబుల్ మ్యాట్రిక్స్ అంటాం మనం. ఇక్కడ x కోఎఫిషియంట్ ఏంటుంది? a1, y కోఎఫిషియంట్ b1. సో మనం మ్యాట్రిక్స్ 2/2 మ్యాట్రిక్స్ తీసుకుందాం. అంటే a1 b1 అలాగే కింద తీసుకోండి a2 b2. ఇది ఒక మ్యాట్రిక్స్ కదా. సో దీన్ని బట్టి మనకి ఈ వాల్యూ ఎలా వస్తుంది చూడండి. ఈ రెండు మల్టిప్లై చేయాలంటే a1 b2 మైనస్ ఇది a2 b1. సో ఈ వాల్యూని డిటర్మినెంట్ ఆఫ్ ది సిస్టమ్ అని అనొచ్చు, లేకపోతే డిటర్మినెంట్ ఆఫ్ ది మ్యాట్రిక్స్ అసోసియేటెడ్ విత్ దిస్ సిస్టమ్ అనొచ్చు. సో దీని కరస్పాండింగ్ వచ్చిన మ్యాట్రిక్స్ ఏంటి? a1 b1 a2 b2 అనమాట. ఓకేనా? సో ఇది మనకి 2/2 మ్యాట్రిక్స్ యొక్క డిటర్మినెంట్ కింద చెప్తాం అనమాట. సో మ్యాటర్ పెద్దగా అవసరం లేదు, టెక్స్ట్ బుక్లో నీట్గా ఉంది, అది చదువుకోండి. సో మనకు తెలియాల్సింది ఏంటంటే ద డిటర్మినెంట్ ఆఫ్ 2/2 మ్యాట్రిక్స్ ఈస్ a1 b2 మైనస్ a2 b1 అనమాట. ఓకేనా? దీనికి ఇప్పుడు స్క్రీన్ షాట్ తీసుకోండి. సో ఇప్పుడు డిటర్మినెంట్ ఆఫ్ మ్యాట్రిక్స్ ఒక ఫార్ములాగా రాసుకుందాం అనుకుంటే ఇలా రాస్తాం అనమాట. సో డిటర్మినెంట్ ఆఫ్ a1 b1 a2 b2 ఈజ్ a1 b2 మైనస్ a2 b1. ఒక ఎగ్జాంపుల్ చూడండి. డిటర్మినెంట్ ఆఫ్ మ్యాట్రిక్స్ 3 4 5 7 ఈజ్ ఏంటి? 3 × 7 ఈ రెండింటిని మల్టిప్లై చేయాలి మైనస్ 5 × 4 అంటే 3 × 7 అంటే 21 మైనస్ 5 × 4 అంటే 20. సో 21 మైనస్ 20 ఈక్వల్స్ టు 1 అనమాట. ఓకేనా? దీనికి ఇప్పుడు స్క్రీన్ షాట్ తీసుకోండి. సో 2/2 మ్యాట్రిక్స్ యొక్క డిటర్మినెంట్ కట్టడం మనకు తెలిసింది. ఇప్పుడు డిటర్మినెంట్ ఆఫ్ ఏ 3/3 మ్యాట్రిక్స్. సో ఇది ఫైండ్ అవుట్ చేయడానికి ముందు రెండు డెఫినేషన్స్ తెలియాలి. ఫస్ట్ ఏంటంటే మైనర్ ఆఫ్ an element of a matrix, minor of an
ఎలిమెంట్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్. సో ఇది డెఫినేషన్ టెక్స్ట్ బుక్లో ఉంది, నీట్గా దాన్ని చూసి రాసుకుందాం. ఓకే, సో దీనికి ఎగ్జాంపుల్ చూడండి. ఫస్ట్ ఏదో ఒక ఎగ్జాంపుల్ ఏ అనే మ్యాట్రిక్స్ తీసుకున్నాను. 1 2 3 4 5 6 7 8 9. సో ఇప్పుడు ఇందులో ఎన్ని ఎలిమెంట్స్ అని చూడండి. మైనర్ దేని చెప్తున్నాం, మైనర్ ఆఫ్ అన్ ఎలిమెంట్ చెప్తున్నాం. ఇందులో ఎలిమెంట్స్ ఎన్ని ఉన్నాయి, మనకి 9 ఎలిమెంట్స్ ఉన్నాయి. సో 9 ఎలిమెంట్స్కి కూడా మనం మైనర్స్ చెప్పాలి. సో మైనర్ ఎలా చెప్తామంటే ఇక్కడ ఫస్ట్ ఎలిమెంట్ తీసుకుందాం. సో మైనర్ ఆఫ్ 1 ఇలా రాస్తాం, ఈక్వల్స్ టు డెట్ ఆఫ్, ఎలా రాస్తామంటే 1 ఉన్న రోని 1 ఉన్న కాలమ్ని డిలీట్ చేస్తే ఒక మ్యాట్రిక్స్ వస్తుందా చూడండి. 1 ఉన్న రో ఏంటి 1 2 3, దీన్ని తీసేయాలి. అలాగే 1 ఉన్న కాలమ్ దీన్ని తీసేయాలి. తీస్తే ఒక మ్యాట్రిక్స్ వస్తుంది. ఏంటి అది 5 6 8 9, దాని యొక్క డెట్ అనమాట 5 6 8 9. దిస్ ఈజ్ ఈక్వల్స్ టు, సో డెట్ ఆఫ్ అనేది రాసే బదులు ఇలా మనం వర్టికల్ లైన్స్ గీస్తాం. సో ఇదన్నా ఒకటి ఇదన్నా ఒకటి అంటే ఏమవుతుంది 5 6 8 9. సో దీని డెట్ ఏమవుతుంది చూడండి, 5 9s 45 మైనస్ 6 8s 48 అంటే ఎంత వచ్చింది మనకి -3. సో వాట్ ఈజ్ మైనర్ ఆఫ్ అన్ ఎలిమెంట్? సో మైనర్ ఆఫ్ అన్ ఎలిమెంట్ ఈజ్ the determinant of 2 by 2 matrix obtained by deleting the rows and columns in which the element lies. అంటే ఆ 1 అనేది ఏ రోలో ఉందో ఏ కాలంలో ఉందో ఆ రోని కాలంని తీసేస్తే ఒక 2 by 2 మ్యాట్రిక్స్ వస్తుంది కదా. సో దాని యొక్క డెట్ అనమాట, దాన్నే మనం మైనర్ ఆఫ్ 1 అంటాం. సో మిగతా ఎలిమెంట్స్ కూడా మైనర్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. చూడండి మైనర్ ఆఫ్ 2 చెప్పండి. ఇప్పుడు మైనర్ ఆఫ్ 2 ఏ రోలో ఉంది, ఫస్ట్ రో సెకండ్ కాలం. సో ఫస్ట్ రోని సెకండ్ కాలం తీస్తే ఏమి మిగులుతుంది చూడండి, 4 6 7 9 కదా. దీని యొక్క డెట్ ఇలా రాస్తాం 4 6 7 9. ఎంత వస్తుంది 4 9s 36 అంటే 4 into 9 మైనస్ 6 into 7 అంటే 36 మైనస్ 42 అంటే -6 వచ్చింది. నెక్స్ట్ మైనర్ ఆఫ్ 3 చెప్పండి. మైనర్ ఆఫ్ 3 అంటే ఏం చేయాలి, ఇప్పుడు 3 ఉన్న రో 3 ఉన్న కాలం తీసేయండి. 3 ఉన్న రో 3 ఉన్న కాలం తీస్తే ఎంత వస్తుంది 4 5 7 8 కదా వస్తుంది. దాని యొక్క డిటర్మినెంట్ 4 5 7 8, 4 8s 32 మైనస్ 5 7s 35. సో 32లో 35 తీస్తే -3. అలాగే మైనర్ ఆఫ్ 4 తీసుకోండి. ఇప్పుడు 4 ఉన్న రో 4 ఉన్న కాలం తీస్తే 2 3 8 9 2 3 8 9. దీని డేట చెప్పండి. 2 9s 18 మైనస్ 3 8s 24. 18 మైనస్ 24 అంటే ఎంత వస్తుంది మనకి -6. దట్ ఈజ్ మైనర్ ఆఫ్ 4. నెక్స్ట్ మైనర్ ఆఫ్ 5. మైనర్ ఆఫ్ 5 అంటే 5 ఉన్న రో, ఇది 5 ఉన్న రో, 5 ఉన్న కాలం, 5 ఉన్న కాలం. సో మిగిలింది ఏంటి 1 3 7 9. డెట్ ఆఫ్ 1 3 7 9 అంటే 9 into 1 9 మైనస్ 7 into 3 21 ఈక్వల్స్ టు 9లో 21 పోతే ఎంత వస్తుంది -12. -12. నెక్స్ట్ 6 చూద్దాం. మైనర్ ఆఫ్ 6. మైనర్ ఆఫ్ 6 ఇదంతా వస్తుంది డెట్ 6 ఉన్న రో తీసేయండి, 6 ఉన్న కాలం తీసేయండి. ఏం మిగులుతుంది మనకి 1 2 7 8. 1 2 7 8 చేస్తే ఎంత 1 8s 8 మైనస్ 7 2s 14 ఎంత 8 నుంచి 14 చేస్తే ఎంత -6. ఓకేనా. సో అలా మీరు 7 8 9 కూడా చేయొచ్చు. ఓకేనా. ఇప్పుడు ముందు ఏం చేస్తామంటే మైనర్ ఆఫ్ ఎలిమెంట్ ఆఫ్ మ్యాట్రిక్స్ అని రాసి ఒక డెఫినేషన్ రాయాలి. ఇప్పుడు ఆ డెఫినేషన్ చదువుతాను. ఓకేనా. కన్సిడర్ ఏ మ్యాట్రిక్స్ A1 B1 C1 A2 B2 C2 A3 B3 C3 అని ఇచ్చాడు. సో ద మైనర్ ఆఫ్ ఎన్ ఎలిమెంట్ ఇన్ దిస్ మ్యాట్రిక్స్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ద డిటర్మినెంట్ ఆఫ్ ద 2 by 2 matrix obtained from after deleting the row and the column in which the element is present. ఓకేనా. ఇది ఈ డెఫినేషన్ రాసుకొని మనం ఈ ఎగ్జాంపుల్స్ రాయాలి. సో ఇప్పుడు చదివిన డెఫినేషన్ మీరు రాసుకొని ఇప్పుడు దీన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ కోఫ్యాక్టర్ ఆఫ్ ఎన్ ఎలిమెంట్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్. ఈ డెఫినేషన్ చెప్పే ముందు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మళ్ళీ సేమ్ ఎగ్జాంపుల్ తీసుకుని కదా, A ఈక్వల్స్ టు
మళ్ళీ 1 2 3 4 5 6 సమ్ 7 8 9. ఇక్కడ మళ్ళీ మనకి 9 ఎలిమెంట్స్ ఉన్నాయి. 9 ఎలిమెంట్స్ యొక్క ఏం ఫైండ్ అవుట్ చేయాలి? కోఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ కోఫ్యాక్టర్ ఆఫ్ 1 ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే -1 పవర్ అని రాయాలి. రాసి ఇక్కడ మనకి ఐ అంటే జే అంటే రాసుకున్నాం కదా మనం. ఐ అంటే ఏంటి? రో నెంబరు. జే అంటే కాలమ్ నెంబరు. ఇక్కడ ఎలా రాస్తుంటే -1 పవర్ ఐ ప్లస్ జే ఇంటూ మైనర్ ఆఫ్ ఎలిమెంట్ అనమాట. మైనర్ ఆఫ్ ఎలిమెంట్ చూడండి జాగ్రత్తగా, చాలా ఈజీ ఇది. -1 పవర్ ఈ ఏ రోలో ఉంది చూడండి, 1 అనేది ఫస్ట్ రోలో ఉంది కాబట్టి ఐ ఎంత వస్తుంది? 1. ఏ కాలంలో ఉంది? ఫస్ట్ కాలంలో ఉంది కాబట్టి J1 వస్తుంది. అంటే -1 పవర్ 1 + 1 ఇంటూ 1 ఉన్న రోని 1 ఉన్న కాలంని డిలీట్ చేసేయండి. డిలీట్ చేస్తే ఎంత వస్తుంది? 5 6 8 9. 5 6 8 9. సో దీన్నే మనం కోఫ్యాక్టర్ ఆఫ్ 1 అంటాం. సో చూడండి ఇప్పుడు -1 పవర్ 1 + 1 అంటే ఎంత? -1 రైజ్ టు ఈవెన్ నెంబర్ అంటే 1 కదా. అంటే 1 ఇంటూ దీని వాల్యూ ఎంత? 5 9 45 -48 అంటే -3 వచ్చింది. సేమ్ అమ్మ, సేమ్ మైనర్ లాగే. కానీ తేడా ఏంటంటే -1 పవర్ ఐ ప్లస్ జే తర్వాత మైనర్ని మల్టిప్లై చేస్తాం అంతే. సో చూడండి ఇప్పుడు డెఫినేషన్. ద కోఫ్యాక్టర్ ఆఫ్ ఎన్ ఎలిమెంట్ ఇన్ ద ith రో అండ్ jth కాలం ఆఫ్ ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ మైనర్ మల్టిప్లైడ్ బై -1 పవర్ ఐ ప్లస్ జే. ఐ అంటే ఏంటి? రో నెంబరు. జే అంటే కాలం నెంబరు. సో ఇలా ఫస్ట్ చేసాం కదా. సెకండ్ చూడండి, కోఫ్యాక్టర్ ఆఫ్ ఏదో నేను 6 తీసుకున్నాను. 6. సో దీనికి ఏమవుతుంది? -1 పవర్ ఐ అంటే 6 ఏ రోలో ఉంది? ఏ రోలో ఉంది? 6 1 2 సెకండ్ రోలో కదా ఉంది. అంటే 2 ప్లస్ ఏ కాలంలో ఉంది? 6 ఎన్నో కాలం? 1 2 3. సో థర్డ్ కాలం అంటే 3 డెట్ 6 కదా. సో 6 ఉన్న రోని 6 ఉన్న కాలం తీస్తే ఎంత వస్తుంది? 1 2 7 8. 1 2 7 8 ఎంత వస్తుంది? -1 పవర్ 2 + 3 అంటే 5. సో 5 అంటే -1 రైజ్ టు ఆడ్ నెంబర్ అంటే -1. సో -1 ఇంటూ ఎంత వస్తుంది? 8 - 14. 8 - 14 అంటే -6. -6 నుండి -1 అంటే +6. ఓకేనా. అలాగే ఇంకో 4 ఎలిమెంట్స్కి రాద్దాం. నచ్చిన ఎలిమెంట్స్కి రాద్దాము. ఇప్పుడు 9 తీసుకోండి. కోఫ్యాక్టర్ ఆఫ్ 9 అంటే ఏంటి? -1 పవర్ 9 ఏ రోలో ఉంది? 9 థర్డ్ రోలో. అంటే 3 ప్లస్ ఏ కాలంలో ఉంది? థర్డ్ కాలం. 3 ఇంటూ 9 యొక్క మైనర్. 9 ఉన్న కాలం రోని 9 ఉన్న కాలంని డిలీట్ చేసి ఎంత? 1 2 4 5. 1 2 4 5. ఇదంతా వస్తుంది ఈవెన్ నెంబర్. ఈవెన్ నెంబర్ కాబట్టి 1 వస్తుంది. అంటే 1 × 5 10 -2 × 4 8. 10 - 8 అంటే 2. అలాగే కోఫ్యాక్టర్ ఆఫ్ నేను 5 తీసుకుంటాను. కోఫ్యాక్టర్ ఆఫ్ 5. సో మళ్ళీ -1 పవర్ 5 ఏ రోలో ఉంది? 5 సెకండ్ రో. 2 ప్లస్ ఏ కాలంలో ఉంది? 5 సెకండ్ కాలం. 2 ఇంటూ 5 యొక్క మైనర్. 5 యొక్క మైనర్ కట్టవచ్చు. ఈ రో ఈ కాలం తీసేయండి. ఎంత వస్తుంది? 1 3 7 9. 1 3 7 9. -1 పవర్ 2 + 2 అంటే 4. -1 పవర్ 4 అంటే 1 ఇంటూ ఎంత వస్తుంది? ఇది 9 1 9 9 -21. సో 9 - 21 అంటే ఎంత వస్తుంది? -12. ఓకే. నెక్స్ట్ కోఫ్యాక్టర్ ఆఫ్ ఇంకో నెంబర్ చేద్దాం ఏదో ఒకటి. కోఫ్యాక్టర్ ఆఫ్ సమ్ ఏమొచ్చాయి? 3 తీసుకుందాం. ఇప్పుడు -1 పవర్ 3 ఏ రోలో ఉంది? 3 ఫస్ట్ రో ఇదే కదా. R1 R2 R3 C1 C2 C3. సో ఇక్కడ 3 ఏ రోలో ఉంది? 3 అనేది ఫస్ట్ రోలో ఉంది. సో -1 పవర్ 1 ప్లస్ నెక్స్ట్ 3 అనేది ఏ కాలంలో ఉంది? C3లో ఉంది. అంటే 3 ఇంటూ ఇప్పుడు చెప్పండి. 3 ఉన్న రోని 3 ఉన్న కాలం తీసేస్తే 4 5 7 8. 4 5 7 8 ఎంత వస్తుంది? ఇప్పుడు -1 పవర్ 1 + 3 అంటే మళ్ళీ
-1 పవర్ ఈవెన్ నెంబర్ అంటే ప్లస్ వస్తుంది. 4 8 32 -35 అంటే ఎంత వస్తుంది మనకి -3. అలాగే ఇంకోటి చూద్దాం. కోఫ్యాక్టర్ ఆఫ్ ఏం తీసుకుందాం, 7 అయిపోయిందా, 7 చూద్దాం. -1 పవర్ 7 ఏ రోలో ఉంది, 7 ఏ రోలో ఉంది, థర్డ్ రోలో. ఏ కాలంలో ఉంది, ఫస్ట్ కాలం. అంటే 3 + 1 థర్డ్ రోలో ఉంది కాబట్టి I3, ఫస్ట్ కాలంలో ఉంది కాబట్టి J1 ఇంటూ మళ్ళీ 7 ఉన్న రోని 7 ఉన్న కాలం తీస్తే ఎంత వస్తుంది, 2 3 5 6. సో 2 3 5 6. సో మళ్ళీ ఇది ఎంత వస్తుంది, ఈవెనే వస్తుంది. ఈవెన్ కాబట్టి 1 2 6 12 12 - 15 అంటే ఎంత వస్తుంది -3. సో ఈ విధంగా మనం మైనర్ ఆఫ్ ఎన్ ఎలిమెంట్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఒక్కొక్కసారి 2 మార్క్స్ క్వశ్చన్ కింద అడగవచ్చు. ఒక మ్యాట్రిక్స్ ఇచ్చేసి నచ్చిన మ్యాట్రిక్స్ ఇచ్చి అందులో ఒక 3 ఎలిమెంట్స్ ఇచ్చి వాటి యొక్క కోఫ్యాక్టర్ కట్టండి లేదా మైనర్ కట్టండి చెప్పేసి అనొచ్చు. ఓకేనా. సో మనకి మైనర్ కట్టడం వస్తే కోఫ్యాక్టర్ వచ్చినట్టే. మైనర్కి కోఫ్యాక్టర్ తేడా ఏంటి, -1 పవర్ I+G చేత మల్టిప్లై చేస్తే చాలు, మైనర్ మల్టిప్లై చేస్తే చాలు మనకి కోఫ్యాక్టర్ వచ్చేస్తుంది. అదే డిఫరెన్స్. ఓకేనా. దీనికి ఇప్పుడు స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇప్పుడు డిటర్మినెంట్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం చూద్దాం. ఇప్పుడు మ్యాట్రిక్స్ తీసుకోండి. ఇదేంటి ఇప్పుడు 3/3 మ్యాట్రిక్స్. డిటర్మినెంట్ అనేది ఎప్పుడు కూడా మనం స్క్వేర్ మ్యాట్రిక్స్కే చెప్తాము. సో ఇప్పుడు 3/3 మ్యాట్రిక్స్. ఓకే. ఇప్పుడు ఏం చేస్తామంటే నచ్చిన రోని నచ్చిన కాలమ్ని ఏదైనా తీసుకోవచ్చు. సో మనం ఏం చేస్తామంటే ఫస్ట్ రోని తీసుకుందాం. ఫస్ట్ రోలో ఉన్న ఎలిమెంట్స్ ఏంటి, A1 B1 C1 కదా. ఇప్పుడు ఈ ఎలిమెంట్స్కి మీకు కోఫ్యాక్టర్ ఫైండ్ అవుట్ చేయడం వచ్చు కదా. ఇప్పుడు దీని ముందు అదే కదా నేర్చుకున్నాము. సో A1 అనే ఎలిమెంట్కి కరస్పాండింగ్ వచ్చిన కోఫ్యాక్టర్ని A1 అనుకుందాం. A2కి B1కి B1, C1కి C1, క్యాపిటల్ లెటర్స్ అనమాట. కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇది ఎలిమెంటు, దాని కరస్పాండింగ్ వచ్చిన కోఫ్యాక్టర్. ఇలా ఉన్నప్పుడు ఇప్పుడు ఈ ఎలిమెంట్స్ని కోఫ్యాక్టర్స్ అయితే మల్టిప్లై చేస్తాం. మల్టిప్లై చేస్తే ఏమవుతుంది, A1 × A1, ఇది B1 × B1, ఇది C1 × C1. ఇవన్నీ కలిపితే వచ్చిన దాన్నే డిటర్మినెంట్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్ అంటాం. సో డెట్ ఏ, దాన్నే డెట్ ఏ అంటాము. ఏమవుతుందంటే A1 A1 ప్లస్ B1 B1 ప్లస్ C1 C1. ఓకే. సో దీన్ని డిటర్మినెంట్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ అంటాం. సో ఇప్పుడు ఫస్ట్ రో కాకుండా సెకండ్ రో తీసుకున్నాం అనుకోండి. సెకండ్ రో అంటే ఏంటి చెప్పండి, A2 B2 C2. A2 కరస్పాండింగ్ వచ్చిన కోఫ్యాక్టర్ ఏమని రాస్తారంటే క్యాపిటల్ A2 రాస్తాం. B2కి క్యాపిటల్ B2, C2కి క్యాపిటల్ C2. సో ఇప్పుడు దీని డెట్ ఏమవుతుంది, డెట్ ఏ ఎంత వస్తుందంటే A2 × A2, A2 × A2 ప్లస్ B2 × B2 ప్లస్ C2 × C2. సో ఇదన్నా మళ్ళీ మనకి ఒకటే. సో మనం డెట్ని మనం ఇలా ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకేనా. ఇప్పుడు నేను డెట్కి డెఫినేషన్ రాస్తాను. సో డెఫినేషన్ చూడండి. లెట్ ఏ బి ద గివెన్ మ్యాట్రిక్స్, దెన్ ద సమ్ ఆఫ్ ప్రోడక్ట్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆఫ్ ఏ ఫస్ట్ రో ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ విత్ దేర్ కరస్పాండింగ్ కోఫ్యాక్టర్స్ ఈజ్ కాల్డ్ డిటర్మినెంట్ ఆఫ్ ఏ. ఇక్కడ చూడండి, A1 B1 C1 అనేవి ఎలిమెంట్స్, వాటి కరస్పాండింగ్ కోఫ్యాక్టర్స్, వీటి యొక్క ప్రొడక్ట్స్ ఇదే కదా, వీటి యొక్క సమ్. అంటే ద సమ్ ఆఫ్, చూడండి, ద సమ్ ఆఫ్ ప్రొడక్ట్ ఆఫ్ ఎలిమెంట్స్ విత్ దేర్ కరస్పాండింగ్ కోఫ్యాక్టర్స్ ఈజ్ కాల్డ్ డిటర్మినెంట్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్. ఓకేనా. ఇప్పుడు దీన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి, ఒక సమ్ చేద్దాం దీనికి సంబంధించి. చూడండి, ఫైండ్ డిటర్మినెంట్ ఆఫ్ ఏ 1 0 - 2 3 - 1 2 4 5 6. ఇప్పుడు ఇందులో నచ్చిన రో తీసుకోండి. మనం ఇప్పుడు కూడా ఫస్ట్ రోనే తీసుకుంటాము ఇంకా. ఓకే. ఫస్ట్ రో ఏంటి ఇక్కడ, 1 0 - 2. సో ఫస్ట్ రో తీసుకున్నాం కాబట్టి ఫస్ట్ ఏం చేయాలి, 1 యొక్క కోఫ్యాక్టర్ ఫైండ్ అవుట్ చేయాలి. సో కోఫ్యాక్టర్ ఆఫ్ 1 ఎంత వస్తుంది, -1 పవర్ 1 ఏ రోలో ఉంది, ఫస్ట్ రో అంటే 1 ప్లస్ ఏ కాలంలో ఉంది, ఫస్ట్ కాలం అంటే 1 ఇంటూ 1 చూడండి, 1 ఉన్న రోని 1 ఉన్న కాలంని సపరేట్ చేస్తే వచ్చిన మ్యాట్రిక్స్ ఏంటి, -1 2 5 6 అంటే ఎంత, -1 పవర్ 2 అంటే 1 1 ఇంటూ -1 × 6 -6 -2 × 5 10 ఎంత వస్తుంది. ఇప్పుడు ఇది -6 -10 అంటే -16. ఇది మోడ్లెస్ కాదు, పెట్టుకోండి. నెక్స్ట్ కోఫ్యాక్టర్ ఆఫ్ రెండో ఎలిమెంట్, కోఫ్యాక్టర్ ఆఫ్ అంటే సెకండ్ ఎలిమెంట్ 0 = -1 పవర్ 0 ఏ రోలో ఉంది, ఫస్ట్ రో
1 ప్లస్ ఏ కాలంలో ఉంది సెకండ్ కాలం 2 ఇంటూ ఎంత మళ్ళీ 0 ఉన్న రోని 0 ఉన్న కాలం తీసేయండి 3 2 4 6 3 2 4 6 ఎంత వస్తుంది ఇప్పుడు -1/3 అంటే -1 సో -1 ఇంటూ ఎంత ఇది ఇలా బ్రాకెట్ పెడేద్దాం వస్తుంది దీనికి 3 6 18 -2 4 8 సో -1 ఇంటూ 18 నుంచి 8 పోతే 10 అంటే ఎంత వస్తుంది మనకి -10 నెక్స్ట్ కోఫాక్టర్ ఆఫ్ -2 ఎంత వస్తుంది ఇప్పుడు -1/-2 ఏ రోలో ఉంది ఫస్ట్ రో అంటే 1 ప్లస్ ఏ కాలంలో ఉంది థర్డ్ కాలం 3 ఇంటూ -2 ఉన్న రోని కాలంని తీసేద్దాం ఎంత వస్తుంది 3 -1 4 5 3 -1 4 5 సో -1/4 అంటే ప్లస్ అంటే 1 ఇంటూ ఎంత వస్తుంది 3 5s 15 -4 ఇంటూ -1 -4 ఎంత వస్తుంది 15 -4 అంటే 15 + 4 15 + 4 అంటే ఎంత వస్తుంది మనకి 19 ఓకేనా డెట్ ఏ సో డెట్ ఏ ఈక్వల్స్ టు ఏం చేస్తుంది చెప్పండి ఈ ఎలిమెంట్స్ కరస్పాండింగ్ కోఫాక్టర్స్ వాటికి మల్టిప్లై చేయాలి అంతే కదా ఫస్ట్ ఎలిమెంట్ ఏంటి 1 ఇంటూ 1 యొక్క కోఫాక్టర్ ఎంత వచ్చింది -16 లేకపోతే 1 చేద్దాం 1 ఇంటూ కోఫాక్టర్ ఆఫ్ 1 ప్లస్ నెక్స్ట్ 0 ఇంటూ కోఫాక్టర్ ఆఫ్ 0 ప్లస్ -2 ఇంటూ కోఫాక్టర్ ఆఫ్ -2 దిస్ ఈజ్ ఈక్వల్స్ టు 1 ఇంటూ కోఫాక్టర్ ఆఫ్ 1 ఎంత వచ్చింది మనకి -16 ప్లస్ 0 ఇంటూ కోఫాక్టర్ ఆఫ్ 0 ఎంత వచ్చింది -10 ప్లస్ -2 ఇంటూ కోఫాక్టర్ ఆఫ్ -2 ఎంత వచ్చింది 19 అంటే ఎంత చూడండి 1 ఇంటూ -16 అంటే -16 0 ఇంటూ ఎనీథింగ్ అంటే 0 2 ఇంటూ -2 ఇంటూ -38 సో -38 -16 ఎంత వస్తుంది మనకి -54 దేర్ఫోర్ డెట్ ఏ ఈక్వల్స్ టు -54 ఇలా ఫైండ్ అవుట్ చేయాలి ఓకేనా దీనికి ఇప్పుడు స్క్రీన్ షాట్ తీసుకోండి నెక్స్ట్ మళ్ళీ చూడండి ఫైండ్ డిటర్మినెంట్ ఆఫ్ ఏ 3/3 మ్యాట్రిక్స్ మళ్ళీ ఫస్ట్ రో తీసుకుందాం ఫస్ట్ రో ఏంటి 1 -1 2 సో 1 కోఫాక్టర్ ఆఫ్ 1 అంటే ఎంత 1 ఏ రోలో ఉంది -1 ఏ రోలో ఉంది ఫస్ట్ రో అంటే 1 ప్లస్ ఏ కాలంలో ఉంది ఫస్ట్ కాలం ఇంటూ 1 ఉన్న రోని కాలంని తీసేస్తే ఎంత వస్తుంది 0 4 -2 5 0 4 -2 5 అంటే -1/1 + 1 అంటే ఎంత 1 కదా 1 ఇంటూ డెట్ ఎంత వచ్చింది 0 ఇంటూ 5 0 -4 ఇంటూ -2 అంటే -8 అంటే ఎంత వస్తుంది 0 -1 అంటే ప్లస్ అంటే 8 1 ఇంటూ 8 అంటే ఎంత వస్తుంది 8 నెక్స్ట్ కోఫాక్టర్ ఆఫ్ -1 అంటే ఎంత వస్తుంది -1/1 ఉన్న రో ఫస్ట్ది 1 ఉన్న కాలం అంటే సెకండ్ కాలం 2 ఇంటూ 1 ఉన్న రోని కాలం తీసేస్తే 3 4 -4 5 3 4 -4 5 -1/1 + 2 అంటే ఎంత వస్తుంది -1 వస్తుంది అంటే -1 ఇంటూ చూడండి 3 5s 15 -4 అంటే -16 అంటే ఎంత -15 + 16 అంటే 31 ముందు మైనస్ ఉంది కాబట్టి -31 నెక్స్ట్ కోఫాక్టర్ ఆఫ్ 2 ఈక్వల్స్ టు -1/2 ఏ రోలో ఉంది ఫస్ట్ రో ఏ కాలము థర్డ్ కాలం అంటే -1/1 ప్లస్ 3 ఇంటూ రోని కాలం తీసేస్తే 3 0 -4 -2 అంటే ఎంత వస్తుంది -1/1 + 3 అంటే +1 ఇంటూ 3 ఇంటూ -2 అంటే -6 -4 ఇంటూ 0 అంటే 0 అంటే ఎంత వస్తుంది ఇక్కడ మనకి -6 వస్తుంది దేర్ఫోర్ డెట్ ఏ ఈక్వల్స్ టు ఏమవుతుంది 1 ఇంటూ కోఫాక్టర్ ఆఫ్ 1 అంటే 1 ఇంటూ 8 ప్లస్ -1 ఇంటూ కోఫాక్టర్ ఆఫ్ 1 అంటే -1 ఇంటూ కోఫాక్టర్ 1 అంటే ఎంత వస్తుంది -31 ప్లస్ 2 ఇంటూ కోఫాక్టర్ ఆఫ్ 2 అంటే ఎంత -6 ఈక్వల్స్ టు 1 ఇంటూ 8 అంటే 8
నెక్స్ట్ -1 ఇంటూ -31 అంటే +31. నెక్స్ట్ 2 ఇంటూ -6 అంటే -12. ఎంత వస్తుంది చూడండి, 8 31 అంటే 39. 39లో 12 తీస్తే ఎంత వస్తుంది, 39లో 12 తీస్తే 27. సో ఆన్సర్ ఈజ్ 27. ఓకేనా. సో మనం ఇలా కోఫ్యాక్టర్ చేసి చేయొచ్చు, లేకపోతే సింపుల్గా ఇలా కూడా చేయొచ్చు అమ్మా, ఇంత కష్టం లేకుండా. ఎందువల్లంటే దీన్ని ఏ అనుకుంటే డెట్ ఏ ఈక్వల్స్ టు, జాగ్రత్తగా చూడండి, ఫస్ట్ దానికి ఏంటి వచ్చింది ప్లస్, ఇక్కడ ఏమొచ్చింది మైనస్, ఇక్కడ ప్లస్. సో ఇక్కడ మనం ఇక్కడ ప్లస్ అని రాసుకుంటాము, ఇక్కడ మైనస్ అని రాసుకుంటాము, ఇక్కడ ప్లస్ అని రాసుకుంటాం. మనకి ఎలా వస్తుందంటే ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ మైనస్ నెక్స్ట్ ప్లస్ మైనస్ ప్లస్ ఇలా వస్తుంది అనమాట. అంటే ఫస్ట్ రో కానీ తీసుకుంటే ఫస్ట్ దానికి ప్లస్, తర్వాత దానికి మైనస్, తర్వాత దానికి ప్లస్, ఈ ఆర్డర్లో వస్తుంది. మనం ఎప్పుడు ఇదే తీసుకుంటాం కాబట్టి మనం ఇంకా ప్లస్ మైనస్ ప్లస్ అనేది తీసుకుంటాం. ఓకేనా. సో చూడండి డెట్ ఏమవుద్దంటే ఇక్కడ ఏముంది ప్లస్ కదా ఉంది, ఇక్కడ ప్లస్ ఉంది, ఈ నెంబర్ ఎంత ఉంది 1 ఉంది, అంటే +1 ఇంటూ, ఇప్పుడు 1 ఉన్న రోని 1 ఉన్న కాలమ్ని తీసేస్తాం. అంటే ఎంత వస్తుంది అప్పుడు 0 ఇంటూ, అంటే ఈ మ్యాట్రిక్స్ రాసేస్తాం 0 4 -2 5 రాసి, నెక్స్ట్ ఇక్కడ ఏంటుంది పైన మైనస్ ఉంది చూడండి, ఇక్కడ మైనస్ ఉంది కదా. సో ఈ మైనస్ ఇంటూ మైనస్ అంటే మైనస్ ఇంటూ మైనస్, దీని యొక్క కోఫ్యాక్టర్ -1 తీసేయండి, ఎంత 3 4 -4 5 3 4 -4 5. నెక్స్ట్ ప్లస్ చూడండి, ప్లస్ మైనస్ ప్లస్ అంటే ప్లస్ రాసాం ప్లస్, ఇక ఎంత ఉంది ఇప్పుడు మళ్ళీ 2 ఉంది, 2 ఇంటూ మళ్ళీ 2 యొక్క మైనర్ తీసేయండి, ఈ కాలం తీసేస్తే ఎంత 3 0 -4 -2. ఓకేనా. ఇప్పుడు చూడండి 1 ఇంటూ ఎంత 0 -0 -8 అంటే +8 మైనస్ 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 ప్లస్ 1 ఇంటూ ఎంత 3 5 15 ప్లస్ ఎంత 16. నెక్స్ట్ 2 ఇంటూ 3 2s -6 -0, ఇది ఎంత వస్తుంది 8 + 31 -12 అంటే ఎంత వస్తుంది 13 - 12 తీస్తే 27. సో ఇలా చేయకుండా డైరెక్ట్గా ఇలా వేసేయచ్చు. ఓకేనా. ఇలాంటి సమయం ఇంకోటి చేద్దాము. ఇప్పుడు స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ ఎక్సర్సైజ్ 3Dలో రోమన్ 1లో కొన్ని సమ్స్ ఇచ్చాడు, ఒక 10 సమ్స్ ఇచ్చాడు, డిటర్మినెంట్స్ కట్టమని చెప్పాడు. ఇప్పుడు అందులో 2/2 మ్యాట్సెస్ ఉన్నాయి, 3/3 మ్యాట్సెస్ ఉన్నాయి. అందులో మనం 6th 8th చేద్దాం. ఓకే. సో 6th క్వశ్చన్ చూడండి, దీన్ని డెట్ కట్టాలి కదా. సో ఆ డెట్ ఆఫ్ 6th క్వశ్చన్ 1 4 2 2 -1 4 -3 7 6 ఈక్వల్స్ టు డెట్ ఆఫ్ అని రాసే బదులు ఏం చెప్పాను మీకు, వర్టికల్ లైన్స్ తీసుకొచ్చాను చెప్పాను కదా, వర్టికల్ లైన్స్ ఇలాగే ఇస్తాం. మళ్ళీ మ్యాట్రిక్స్ మొత్తం రాసాను 1 4 2 2 -1 4 -3 7 6. ఓకేనా. దిస్ ఈజ్ ఈక్వల్స్ టు, మన కోఫ్యాక్టర్లు అనేవి రాయొద్దు. చూడండి ఇదేంటి, దీనికి ఏంటి రాయాలి, మనకి ఇక్కడ ప్లస్ వస్తుంది, ఇది మైనస్, ఇదేమో ప్లస్. ఓకే చూడండి. సో +1 ఇది 1 కదా ఉంది. సో +1 ఇంటూ అంటే +1 కదా, నేను ప్లస్ రాయట్లేదు, 1 ఇంటూ 1 యొక్క కోఫ్యాక్టర్ అదే మైనర్, ఫస్ట్ ఉన్న రో ఫస్ట్ ఉన్న కాలం తీసేయండి. 1 ఉన్న రో 1 ఉన్న కాలం తీస్తే ఎంత మిగులుతుంది, ఏ మ్యాట్రిక్స్ మిగులుతుంది -1 4 7 6 అంతే కదా. ఈ 1 తీసేస్తే 1 ఉన్న రోని కాలం తీస్తే ఏమి మిగులుతుంది -1 4 7 6 రాసాం. నెక్స్ట్ ఇక్కడ ఏంటుంది, ఇక్కడ మైనస్, ఇక్కడ 4 అంటే -4 ఇంటూ 4 ఉన్న రో 4 ఉన్న కాలము తీసేస్తే ఏమి మిగులుతుంది 2 4 -3 6 2 4 -3 6 క్లోజ్ చేసేయండి. నెక్స్ట్ ప్లస్ ఉంది, ఇక్కడ 2 ఉంది, ప్లస్ ఇంటూ 2 అంటే +2 2 ఇంటూ 2 ఉన్న రో 2 ఉన్న కాలము తీస్తే 2 -1 -3 7 2 -1 -3 7. ఓకే. ఇప్పుడు 1 ఇంటూ -1 ఇంటూ 6 అంటే -6 7 ఇంటూ 4 అంటే 28 -4 ఇంటూ 2 ఇంటూ 6 అంటే 12 -3 ఇంటూ 4 అంటే -12 అంటే +12. నెక్స్ట్ +2 ఇంటూ 2 ఇంటూ 7 అంటే 14 -3 ఇంటూ -1 అంటే -3 అదే +3 అంటే ఇక్కడ 3 వస్తుంది. -3 ఇంటూ -1 అంటే +3 కదా, ఆల్రెడీ మైనస్ ఉంది, సో
మైనస్ వస్తుంది. ఇది ఎంత వస్తుంది ఇక్కడ -34, 12 + 12 24, 4 × 24 అంటే 96, నెక్స్ట్ 14 - 3 అంటే 11, సో 2 × 11 అంటే 22. ఇప్పుడు ఇది ఎంత వస్తుంది -34 - 96 అంటే ఎంత వస్తుంది -130 వస్తుంది, ఇదేమో 22 వస్తుంది. సపరేట్ చేస్తే 108, ఏ 108 -108. సో ఆన్సర్ ఈజ్ -108. దీనికి ఒక స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ 8th క్వశ్చన్ చూడండి. డెట్ ఆఫ్ AHGHBFGFC. సో డెట్ అని ఉంది కాబట్టి మళ్ళీ వర్టికల్ లైన్స్ తీసుకుంటాను, సేమ్ ఎలిమెంట్స్ రాస్తాను. AHGHBFGFC. మళ్ళీ ఇక్కడ ప్లస్ మైనస్ ప్లస్. సో ప్లస్ ఇంటూ ఏ అంటే ప్లస్ ఏ ఇంటూ ఏ ఉన్న రో ఏ ఉన్న కాలం తీసేయండి, ఎంత వస్తుంది BFFC. నెక్స్ట్ మైనస్ ఇంటూ ప్లస్ ఇక్కడ అంటే మైనస్ హెచ్ ఉంది, హెచ్ ఇంటూ మళ్ళీ హెచ్ ఉన్న రోని హెచ్ ఉన్న కాలం తీసేయండి HFGC అయిపోయింది. నెక్స్ట్ ప్లస్ ఇంటూ ప్లస్ అంటే ప్లస్ వస్తుంది, G ఇంటూ HBGF చూడండి. ఇప్పుడు A ఇంటూ డెట్ ఫైండ్ అవుట్ చేసేయండి, B ఇంటూ C BC మైనస్ F² మైనస్ H ఇంటూ C ఇంటూ HCH మైనస్ FG. నెక్స్ట్ G ఇంటూ H ఇంటూ F HF మైనస్ BG. మల్టిప్లై చేస్తే A ఇంటూ BC అంటే ABC మైనస్ AF² మైనస్ H ఇంటూ CH మైనస్ మైనస్ ప్లస్ FGH. నెక్స్ట్ FGH మైనస్ BG². ఇప్పుడు ప్లస్ ఉన్న ముందు రాసేయండి ABC ప్లస్ FGH అంటే ఎంత వస్తుంది 2FGH మైనస్ AF² మైనస్ BG² మైనస్ CH². ఓకేనా? సో ఈ విధంగా మనకు ఈ సమ్కి డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేయాలి. స్క్రీన్ షాట్ తీసుకోండి. సో ఇంతవరకు మనం మైనర్ అంటే ఏంటి, మేజర్ అంటే ఏంటి, నెక్స్ట్ డిటర్మినెంట్ అంటే నేర్చుకున్నాం కదా. సో దీన్ని యూజ్ చేసుకొని ఇప్పుడు మనం ఎక్సర్సైజ్ 3Dలోని రోమన్ 1లో ఉన్న సమ్స్ అన్ని మనం చెయ్యాలి. చూడండి, ఫస్ట్ 3 మ్యాట్రిసెస్ కూడా ఏ మ్యాట్రిసెస్ 2x2 మ్యాట్రిసెస్. తర్వాత చూడండి 4, 5, 6, 7, 8, 9, 10 అవన్నీ కూడా 3x3 మ్యాట్రిసెస్. ఆల్రెడీ ఇందులో మనం 2 సమ్స్ చేస్తాము. సో మిగతా సమ్స్ చేయండి. 10th క్వశ్చన్ చూసారా, 1² 2² 3² అలా ఉంది కదా. 1² అంటే 1, 2² అంటే 4, 3² అంటే 9 అలా తీసుకొని చేసేయండి, వచ్చేస్తుంది. 1, 4, 9 నెక్స్ట్ 4, 9, 16 తర్వాత 9, 16, 25 అలా వస్తుంది మనకి 9th క్వశ్చన్, అదే 10th క్వశ్చన్. ఓకేనా? సో జాగ్రత్తగా చేయండి. ఓకే. సో ఈ వీడియోలో మనం డిటర్మినెంట్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలనేది మనం నేర్చుకున్నాం. సో నెక్స్ట్ వీడియోలో ఏం చేస్తామంటే ప్రాపర్టీస్ ఆఫ్ డిటర్మినెంట్స్ అని ఉంటుంది. దాన్ని ఉపయోగించుకొని పెద్ద మ్యాట్రిసెస్ ఉంటాయి, వాటి డిటర్మినెంట్స్ అనమాట. అంటే ఇలా ఎక్స్పాండ్ చేయకుండా మనం అవి ఈజీగా చేయొచ్చు అనమాట. ఓకేనా? సో ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని భావిస్తున్నాను. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మన ఈ ఛానల్ మరింత మంది చేరేటట్టు మీరు మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.